సూర్యాపేట మండలంలోని ఎక్లాస్పూర్ గ్రామంలో ఇటీవల వడగండ్ల వానకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతన్నలకు వెంటనే నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసలు ఏం మిగలకుండా మరి డ్యామేజ్ కావడం జరిగింది. ఇప్పుడే చూస్తున్న పాపం రైతులు ప్రతి ఎకరాన ఇంకో వారం రోజులు 10 రోజులు అయితే చేతికి వచ్చే పంటను మరి ఈ అకాల వడగండ్ల వానతో కోల్పోవడం చాలా బాధాకరం. మరి ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు వచ్చి చూడడము, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అంతా కూడా వచ్చి సర్వే చేయడము, సుమారుగా 150 ఎకరాల పంట చేతికి వచ్చే పంట అంటే ఇప్పటి వరకు దీని మీద పెట్టుబడి పెట్టినంటే సుమారుగా 30,000-35,000 రూపాయలు పెట్టుబడి పెట్టంటే ఇది పంట చేతికి వస్తే సుమారుగా అంటే పెట్టుబడే ఒక 45 లక్షల రూపాయల పెట్టుబడి అయింది ఇప్పటికి. అంటే అట్లీస్ట్ ఒక 90 లక్షల నుండి 1 కోటి రూపాయల పంట నష్టం పాపం ప్రతి రైతు సోదరులకు ఇక్కడ ఉన్న రైతు సోదరులకు జరిగింది. ఇప్పటికే రైతు భరోసా రాక మరి రైతు ఇన్సూరెన్స్ రైతు బీమా లేకుండా ఇలా అనేక కష్టాలు పడే రైతులు మరి ఇప్పుడు మరి ఏంది వీళ్ళ పరిస్థితి అని ఆలోచిస్తే చాలా గోసగా ఉంది. పాపం మహిళా సోదరమని ఏడుస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు చూసిపోయినరు, వారి ఆదేశాల మేరకు మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావడము, వాళ్ళు కూడా అన్ని సర్వే చేసి చేయడము. మరే మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నారు, మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తప్పకుండా వీరికి తగు న్యాయం చేయాలని మరి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈ పంట రైతు పాపం ఎంతో కష్టపడి సుమారుగా గత 4.5 మాసాల నుండి కష్టపడి ఏదో చేతికి 4 డబ్బులు వస్తాయి, ఈ డబ్బులతో మా జీవితం నడుస్తుంది కొనసాగుతున్న ప్రక్రియలో మొత్తం పెట్టుబడి కూడా కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఏదో కొంచెం పోయింది పెట్టుబడి వచ్చిందంటే లేదు. మరి అంటే ఈ 150 ఎకరాలకు 45 లక్షల రూపాయలు పెట్టినంటే కోస్తే హార్వెస్టర్ వచ్చేది కూడా అంటే ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏమైనా పశువులు మేపడానికి ఇంత గడ్డి వస్తే తప్పితే ఇంకా వేరే అంతకన్నా ఎక్కువ పరిస్థితి లేదు. అందుకని తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము గౌరవ శాసనసభకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, తప్పకుండా మీరు తగు న్యాయం చేయాలని మనం చేస్తూ ఉన్నాం.